కాశీలో వచ్చి 3 రోజులు ఉంటే మళ్ళీ 3 రోజులు అంటే పగళ్ళ రాత్రులా అని అడగద్దు. రాత్రులు పగళ్ళు కలిపి ఉంటే అటువంటి వారి యొక్క ఖాతాలో, జీవుడి ఖాతాలో వీడు అశ్వమేధయాగం చేశాడు, రాజసూయాగం చేశాడు అని వెయ్యండి. అందుకే కాశీ ఎందుకు ఎడతారో తెలుసా అండి? కాశీ వచ్చి చెయ్యాలని ఏం లేదు, కాశీ వచ్చి ఉండు చాలు, నువ్వు చేసేసినట్టే. నువ్వు చేయగలవా సశాస్త్రీయంగా రాజసూయాగం? కుదురుతుందా ఈ రోజుల్లో? నువ్వు రాజ్యం ఎలా పట్టాభిషేకం చేస్తావు, నువ్వు ఎలా గుర్రాన్ని వదులుతావు, అశ్వమేధం ఎలా కుదురుతుంది? కుదరదు, అసలు కలియుగంలో లేదు. లేకపోయినా ఫలితం ఎందుకు ఇస్తారంటే ఒక్క కాశికావాసము వలన ఇస్తారు. ఇంత తేలికగా పుణ్య సముపార్జనమునకు వేరొక స్థానము బ్రహ్మాండమునందు లేదు జీవుడికి. పనికి మాలిన చోట్లకి వెళ్ళి ఉంటాం, 3 రాత్రులు 3 పగళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను కటికోపవాసం చెయ్యమని చెప్పలేదు. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, భగవంతుని యందు మనసు పెట్టి ఉండాలి. కాలకృత్యములు తీర్చుకునే సమయంలో కూడా పరమేశ్వరుడు స్ఫురణ యందు ఉండాలి. నిద్ర లేస్తూ ఒక్కసారి తెలివి వచ్చి లేచి నిలబడగానే ఓం కేదారేశ్వరాయ నమః, ప్రదోష వేళ కాగానే ఓం కేదారేశ్వరాయ నమః, చాలా 2 నామాలు. అది అన్నంత మాత్రం చేత ఆయన పొంగిపోతాడు. ఇక్కడ ఉన్నంత కాలం వేరొకరికి సహాయం చేయడం, క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం. ఏ నియమపాలనం చెయ్యాలని మనం ఇక్కడికి వచ్చామో ఆ నియమపాలనము చెయ్యడంలో వైక్లభ్యమును పొందకుండా చూసుకుంటూ ఉండాలి. ఇది చెయ్యగలిగితే 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటే వాడు అశ్వమేధము రాజసూయము చేసినట్టు వెయ్యండి. 5 రాత్రులు 5 పగళ్ళు ఉంటే అలా ఉన్నవాడికి సశాస్త్రీయముగా గురువుగారి పాదములు పట్టి గురువుగారి ఇంటికి వెళ్ళి గురువుగారి ఇంట్లో ఉండి గురువుగారు భిక్ష తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావడం, దర్భలు తీసుకురారా అంటే దర్భలు తీసుకురావడం, గురువుగారు అగ్నికార్యం చెయ్యమన్నప్పుడు అగ్నికార్యం చేయడం, బ్రహ్మచారి అగ్నికార్యం చెయ్యాలి, అగ్ని ఎందు సమిధాదానము అని సమిధ వెయ్యాలి. ఆ కూర్చుని చెయ్యక్కర్లేదా అంటే రోజు సమిధాదానం చేస్తాడు, సమిధాదానం చెయ్యాలి బ్రహ్మచారి. సశాస్త్రీయమైన జీవితాన్ని గడుపుతూ గురుముఖత 4 వేదములు చదువుకుంటే, ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి ఋగ్వేదం చదివితే. కానీ కాశీపట్టణం వచ్చి 5 రాత్రులు 5 పగళ్ళు ఉన్నాడు అనుకోండి, వాడు 4 వేదములు గురువుగారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుని గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందినవాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలో. ఏమి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫలితం రమ్మంటే? ఏమి చెయ్యమని లేదు. కాశీ వచ్చి 5 రాత్రులు 5 పవళ్ళు ఉండు చాలు. భగవద్భజన చేసుకో, పెద్దల సేవ చేసుకో, గురువుగారి సేవ చేసుకో, ఈశ్వరుడు యొక్క నామం పలుకు, చక్కగా భజన చేసుకుంటూ గడుపు, భగవన్నామ సంకీర్తనం చెయ్యి, ప్రవచనం విను, పుణ్యకథ పఠనము చేస్తుండు, శివనామము చెప్తుండు, విష్ణునామమును కీర్తిస్తుండు, దేవాలయములను దర్శనం చేస్తుండు చాలు. ఇలా ఉన్నంత మాత్రం చేత రాత్రి శబ్దము చేత సూచింపబడేది అది. ఏ అజ్ఞానము దహించుకుపోవడానికి జీవుడు కొన్ని కోట్ల 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 జన్మలుగా చేసినటువంటి పాపరాశి నశించిపోయి భగవంతుడికి దగ్గర అవడానికి మీకు కొంత పుణ్యబలం మీ ఖాతాలో ఉండాలి. పుణ్యబలం భోగానుభవము కొరకు కోరకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు ఒక పుణ్యం చేస్తూ ఇది నన్ను రక్షించుగాక అన్న శబ్దాన్ని భోగానికి అన్వయం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఈశ్వరుడు దాన్ని అందుకే కేటాయించేస్తాడు. కేటాయిస్తే ఏమవుతుందో తెలుసా అండి? నేను ఇది చేశాను, నాకు ఈ ఫలితం ఇచ్చేస్తాడు. ఇచ్చేసి అది అనుభవింప చేసేస్తాడు. ఒక మంచి సుఖాల్లో దాన్ని ఇచ్చేస్తాడు. మీరు అలా నడిచి వెళ్తున్నారనుకోండి, మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతారు. అయిపోయింది మీకు అక్కడతో ఓ పుణ్యం. మీరు అడిగారే, నాకు భోగం కావాలన్నారు, నీ చెప్పులు ఎట్టుకొచ్చేవాడు పెడతాడు నీ కాళ్ళ ముందు. పెట్టారా లేదా? ఇప్పుడు అయిపోయింది నీ పుణ్యం. అది కావాలా? ఆ పుణ్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డొస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేదిగా మార్గం చేసేదిగా కావాలా? అలా చెయ్యాలనుకుంటే దాన్ని భోగంగా మార్చమని అడగకూడదు. అందుకే ఏది చేయించినా ఈశ్వరుడు చేయించాడని ఈశ్వరుడికి ధారపోసేస్తారు. ధారపోస్తే ఏమవుతుందంటే దాన్ని ఈశ్వరుడు దేనికి తీసుకుంటాడంటే
కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తన వైపుకి తిరగవలసిన వాణ్ణి ఇప్పుడే కొద్ది జన్మలలో అథవా ఈ జన్మలోనే చిట్ట చివరిసారి ఈ శరీరం చచ్చిపోవడమే చచ్చిపోవడంగా, అంటే ఇక పుట్టడు. అందుకే ఒక గడుసుకవి ఒక మాట అన్నాడు, ఈశ్వరా నేను నీకు ఇక్కడ నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నాకు మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నాడు. ఎందుకని? ఇత పూర్వం నమస్కరించలేదు, పుట్టాను. ఇప్పుడు నమస్కరించాను కాబట్టి పుట్టాను, కాబట్టి ఇంకోసారి నమస్కారం చేయాలి. ఒక్కసారి నమస్కారం చేస్తేనే ఎంత ఫలితం ఉంటే కాశీపట్టణం వచ్చిన వాడికి. మీకు ఇంకొక మాట చెప్తున్నాను, కాశీపట్టణమునందు దక్షిణాయనం లేదు. లోకం అంతటికీ కాలము రెండుగా విభాగం అవుతుంది, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఒక్క కాశీపట్టణానికి మాత్రం దక్షిణాయనము లేదు. ఎందుకో తెలుసా అండి? దక్షిణాయనము సాధనా కాలము. దక్షిణాయనంలో చచ్చిపోయాడండి వాడు దురదృష్టం అంటారు. దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం అని ఎందుకంటారో తెలుసా? రేపు ఎంసెట్ ఉండగా ఇవాళ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ఏమిటో పాప ఆయన దురదృష్టం అంత బాగా చదువుకున్నాడు పిల్లాడు, రేపు ఎంసెట్ అంటే ఇవాళ టైఫాయిడ్ ఏమిటి అంటారు. అంటే రాయవలసినది వ్రాయలేడు. దక్షిణాయనమునందు మరణం అంటే ఉపాసన చేయవలసిన కాలంలో శరీరం లేకుండా పోయింది. పడవలేనివాడు నది దాటలేనట్టే ఇది లేనివాడు ధర్మకార్యాచరణం ఏం చేస్తాడు? కాబట్టి చెయ్యలేడు. కాబట్టి అయ్యో పాపం ఇది పడిపోయిందిరా వీడికి దక్షిణాయనంలో, దురదృష్టవంతుడు అన్నారు. అసలు నిజంగా మాట్లాడితే దక్షిణాయనమునందు చెయ్యడము, దక్షిణాయనమునందు మరణము పాపహేతు అని శాస్త్రముల యందు లేదు. చాలామంది దురభిప్రాయం ఏమిటంటే దక్షిణాయనంలో చచ్చిపోయినటువంటి వాడు పాపిష్ఠ అని. అలా ఏం లేదు శాస్త్రంలో. దక్షిణాయనం అంటే దక్షిణ మార్గము, ఉత్తరాయణం అంటే ఉత్తర మార్గము. తప్పించి దక్షిణాయనంలో చచ్చిపోతే వాడేం చెడ్డవాడు కాడు, మహాత్ముడైన వాడు ఇప్పుడు పోతే ఏమిటి? అసలు కాశీ పట్టణానికి దక్షిణాయనం లేదు, అంతా ఉత్తరాయణమే. ఉత్తరాయణం అంటే ఏమిటో తెలుసా అండి? ఉత్తరాయణమునకు ఓ లక్షణం ఉంటుంది. దక్షిణాయనం అంటే విమానాన్ని దింపడం, ఉత్తరాయణం అంటే విమానాన్ని ఎత్తడం. అది తేడా. రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి? కుబేరుణ్ణి ఓడించి తనది కానిది తనదిగా తెస్తాడు. అందుకని ఉత్తరాన్నించి అలకాపురి నుంచి లంకకి కింద వరకు తీసుకొచ్చేస్తాడు. అంటే ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఇస్తే దీన్ని భోగాలకి వాడుకోవడం, దీన్ని ధర్మపథంలో నిలబెట్టకపోవడం, జీవుణ్ణి సంస్కరించుకోకపోవడం, పైనుంచి కిందకి దింపుకోవడం పుష్పక విమానాన్ని. రాముడు ఏం చేస్తాడు? అది ఎక్కి పైకి ఎడతాడు, అయోధ్యకి పట్టాభిషేకానికి ఎడతాడు. రాముడితో పుష్పక విమానం ఎక్కినవాడు పాడైన వాడు కాడు, రావణుడితో పుష్పకం ఎక్కినవాడు నాశనమైనవాడు, భోగముల కోసం తిరిగినవాడు. రాముడు ఎక్కినప్పుడు ఎక్కితే ఎంతమంది ఎక్కినా వాడికి చోటు ఉంటుంది పుష్పక విమానంలో. అంటే ఎంతమంది మోక్షం పొందినా అయిపోయే సీట్లని ఉండదు, సాధన చేసుకుంటే ఇంకోడు వస్తాడు. ఇప్పుడు అది ఉత్తర దిక్కుగా వెడుతుంది, పైకి ఎడుతుంది. ఉత్తర దిక్కుగా పైకి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకానికి వానరములే నీళ్లు తీసుకొచ్చాయి, నదుల నుంచి సముద్రముల నుంచి జలములు. రాముడు నరుడిగా పుట్టాడు. పైకి ఎక్కడము అంటే మోక్షం, కిందకి దిగడము అంటే భోగం. కాబట్టి ఉత్తరాయణము లేదు, ఇక్కడ దక్షిణాయనము లేదు, అంతా ఉత్తరాయణమే. అంటే ఇక్కడికి వచ్చిన వాడికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దగ్గరకి వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడికి వచ్చి భోగం అడగవద్దు. కాశీ పట్టణంలో భోగం అడగకూడదు. మీకు భోగం కావాలంటే దక్షిణ కాశీ వెళ్ళిపోవాలి, దక్షారామం వెళ్ళాలి. కొడుకు ఉద్యోగం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, కూతురికి పెళ్ళి అవ్వాలి, నాకేదో ఐశ్వర్యం కలిసి రావాలి, ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఉత్తర క్షణంలో అనుగ్రహించేవాడు భీమనాథుడు. అందుకే మీరు నేను కాదు భోగం అనుభవించేది. దక్షారామంలో భీమనాథుడు లోకంలో ఎవరు అనుభవించనంత భోగాన్ని అనుభవిస్తాడు. అసలు ఆయన ఉత్సవాలకి యమధర్మరాజు గారి యొక్క పత్ని ధూమ్నోర్ణ అని ఆవిడొచ్చి కళాపి చల్లుతుంది, లక్ష్మీదేవి ముగ్గులు పెడుతుంది. ఆయన మేడ మీద ఉంటాడు, కింద ఉండడు అంతరాలయంలో. మేడ మీద ఉండి ఏకాదశి నాడు సాని గృహానికి ఎడతాడు. మాణిక్యాంబ గృహానికి అమ్మవారు నిద్రపోయిన తర్వాత అర్చకులు ఇప్పటికీ రాత్రి వచ్చి తెర వేసేసి చప్పుడు అవ్వకుండా ఉత్సవమూర్తిని తీసుకెళ్ళిపోయి అమ్మవారి గుళ్ళో, మాణిక్యాంబ గుళ్ళో పెట్టి తలుపులు వేసేసి బయట నందీశ్వరుణ్ణో చండీశ్వరుణ్ణో కాపలా పెట్టి వెళ్ళిపోతారు.
మళ్ళీ మర్నాడు గుట్టు చప్పుడు కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి నిశ్శబ్దంగా తలుపులు తెరిచి ఉత్సవమూర్తిని తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు. అంటే అందరూ ఉపవాస తిథిగా భావించే ఏకాదశిని ఆయన భోగతిథిగా వాడుకుంటాడు. అంత భోగం. అందుకే పరమశివుడికి ఉన్నంత భోగము ఎవరికీ లేదు, పరమశివుడికి ఉన్నంత వైరాగ్యము ఎవరికి లేదు. అందుకని భోగం కావాలంటే దక్షిణ కాశీ వీళ్ళు, మోక్షం కావాలంటే కాశీ. ఇక్కడికి వచ్చి భోగం అడక్కో, అక్కడికి వెళ్ళి మోక్షం అడగద్దని నేను అన్నా. అది కూడా పెద్ద భోగమే, కానీ ఇక్కడ భోగం మాత్రం అడక్కో. వ్యాసుడంతటి వాడు దెబ్బతిన్నాడు. కాబట్టి కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. కాశీపట్టణం కైవల్యాన్ని ఇస్తుంది. ఇక ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతే వాడంత భాగ్యవంతుడే లేడు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మనుష్య ప్రాణులందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. కలియుగారంభంలో మన పలుకున ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ప్రజాపతులు చేస్తూ ఉంటారు. అయా కలియుగం అంతా పాపభూయిష్టంగా ఉంటుంది కదా, కలిపురుషుడి యొక్క ఉద్ధతి కదా, మీ ఏం చెయ్యాలి, మరి మాకు తేలికగా మోక్షం వచ్చే మార్గం ఏమైనా చెప్పండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి, ఇచ్చేస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి నన్ను దర్శనం చేయండి, మోక్షం ఇచ్చేస్తాను. ముందు అలాగే అని సంతోషపడిపోయి ఇలా ఇలా అన్నాడు. ఆ తర్వాత అన్నాడు ఎవరో, ఒరే చిదంబరం వెడితే ఓ ఇబ్బంది ఉందిరా, శివదర్శనం ఇస్తామని నించోపెడతారు, నించోపెట్టి తలుపులు తీస్తారు. తలుపులు తీసి ఒక కిటికీలో ఉంటుంది, అందులోంచి చూడండి అంటారు. ఇలా నీరాజనం ఇస్తారు, మారేడు దళాల మాల వేసి ఉంటుంది. కిటికీ తలుపులు వేసి వెళ్ళిపోండి అంటారు. ఈ నించున్నవాడు ఎవరు, నిజాయితీపరుడు ఉంటాడు. వాడు అంటాడు, ఒరే నాకేం కనపడలేదు అక్కడ, నీకేమైనా కనపడిందా శివలింగం అంటాడు. అంటే గడుసు వాడు ఉంటాడు. వాడు అంటాడు, అది కనపడలా నీకు, నల్లగా లేదు శివలింగం, పక్కన పానమట్టం లేదు అంటాడు. అబద్ధం. అక్కడ ఎవరినో వెళ్ళి అడిగాడు అనుకోండి, అనుమానం తీరక, ఏమంటే అక్కడ లోపల శివలింగం లేదేమిటండి అన్నారు అనుకోండి, అదే చిదంబర రహస్యం అంటారు. అందుకే చిదంబర రహస్యం అని పేరు. చిదంబర రహస్యం ఏమిటంటే ఆకాశము శివలింగంగా ఉంటుంది అక్కడ. ఆకాశం అంతటా నిండిపోయినవాడు ఎలా తీసుకొచ్చి పెడతావు అక్కడ. అందుకని అంతటా నిండినవాడు ఎక్కడా ఉన్నాడు కాబట్టి అక్కడే ఓ మారేడు దళాల మాలేసి వాడే వీడంటారు. అది లోపల జ్ఞాన పరిపుష్టి చేత చేయవలసిన దర్శనం. అంచేత ఎలా కుదురుతుంది, వెళితే మాత్రం ఏమర్థం అవుతుంది, చిదంబర రహస్యం. అర్థం కాని దాన్ని ఏమంటారంటే చిదంబర రహస్యం అంటారు. అందుకనే అయ్యా మేమేదో తెలియక అలాగే అన్నాం కానండి, ఇంకో మాట చెప్పండి. అలా కుదరదు. దర్శనాద భ్రసదసి, మాకేమీ చిదంబరం పెడితే అర్థం కాలేదు, ఇంకో మాట ఏమైనా చెప్పండి అంటే పరమేశ్వరుడు అన్నాడు, సరే జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి, త్యాగరాజస్వామి వారు పుట్టిన ఊళ్ళో ఇచ్చేస్తాను మోక్షం. చాలా సంతోషం మహాప్రభు, ఇది తేలిక. వచ్చేశారు. అప్పుడు గుర్తొచ్చింది, ఎవరో పుట్టడం మన చేతిలో ఎక్కడుందిరా, అమ్మకి నొప్పులు ఎక్కడొస్తాయో, అమ్మ కడుపులో కదా మనం ఉన్నాం. ఆర్టీసీ బస్సు నుంచి విమానం వరకు ఎక్కడైనా పుట్టచ్చు. అందుకని అయ్యి బాబోయ్ ఇదేంటి ఇంత మాయ చేశాడినా అని మళ్ళీ వెళ్ళి, అయ్యా మీరు అన్నారు కానండి, తెలియక అలాగే అన్నాం కానీ తేలికని కుదరదు, ఇంకేమన్నా చెప్పండి మాకు అంటే ఆయన అన్నాడు, ఓ పని చేయండి, స్మరణాత్ అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచల క్షేత్రాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండగలవా. చచ్చిపోయే ముందు తలుచుకోవడం మనసు లక్షణం కదండి. చచ్చిపోయే ముందు మనసు కొడుకు మీదో కూతురు మీదో బంధువుల మీదో ఇనపెట్లో డబ్బు మీదో ఉంటే తలుచుకోవడం నా మీద పెట్టద్దు బాబాయ్, కష్టం. ఇంకో మాట చెప్పండి, పోనీ ఓ పని చేయి, కాశీలో చచ్చిపోతావా, కాశ్యాంతు మరణాన్ముక్తి, నీ పనులన్నీ అయిపోయాయిగా, కొడుకుల్లో పుట్టేశారు, మనవాళ్ళు పుట్టేశారు, ఇంకా నువ్వు ఊళ్ళు ఉద్ధరించవలసింది ఏమీ లేదు, పెద్దవాడు అయిపోయావు, ఎలాగో కనపడ్డ వాళ్ళందరితో అంటున్నావుగా, ఉందో లేదో వైరాగ్యం. ఉన్నది నిజమైతే ఇక సూర్యుడు పశ్చిమ దిక్కుకు వాలిపోతున్నాడని నమ్మితే కాశీ వెళ్ళుండిపో. ఉండిపోతే ఏమవుతుంది, చచ్చిపోయేది ఏదో ఇక్కడ చచ్చిపోతే ఏమవుతుంది, మోక్షం వచ్చేస్తుంది. అదేంటండి ఇక్కడ చచ్చిపోతే మోక్షం ఎలా వచ్చేస్తుందండి అంటారేమో, ఇక్కడ మోక్షం ఎందుకు వస్తుందో చెప్పారు. అందుకే కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, ఇది కల్పవృక్షము యొక్క తీగ వంటిది, లేదా కల్పవృక్షము యొక్క అనుగ్రహము వంటిది. మోక్షాన్ని అంత అలవోకగా ఇయ్యగలదు. ఇక్కడ వచ్చి ఉన్నా ఈశ్వరుడికి దగ్గర పడతాడు. ఇందాక నేను చెప్పిన ఫలితాల వల్ల. ఎందుకో తెలుసా అండి, ఇక్కడ కాశీపట్టణంలో ఒక లక్షణం ఉంది, ఇక్కడ కలియుగం లేదు, ఎప్పుడూ కృతయుగమే. మీకు అదో లక్షణం.
కాశీపట్టణమునందు కలియుగం అన్న మాట లేదు. నిరంతర కృతయుగం ఒక్క కాశీ అందే ఉంటుంది. ఎందుచేతంటే కలియుగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఒక పెద్ద బాధ ఉంటుంది, ఒక పెద్ద అదృష్టము ఉంటుంది. కలియుగం తర్వాత కృతయుగం వస్తుంది. కృతయుగంలో పుట్టే అవకాశం ఇవ్వరు కలియుగంలో పుట్టిన జీవులకి. ఎందుకంటే కలిపురుషుడు విశేషమైన పాపములు చేయిస్తాడు. అసలు ఆ కలిపురుషుడు కలియుగం ప్రారంభమైనప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అడిగారు, కలియుగం కలియుగం అని అందరూ హడిలిపోతున్నారు, పాపములకు పరాకాష్ట అంటున్నారు, ఈ కలిపురుషుడు ఎలా ఉంటాడు నేను చూడాలనుకుంటున్నాను, ఒకసారి పిలవండి వాడిని అన్నారు. ఆయన సభాప్రవేశం చేశాడు. ఆయన ఎడం చేత్తో నాలుకని పైకి లాగతీసి పట్టుకుని కుడి చేత్తో తన అవయవాన్ని పట్టుకుని వచ్చాడు, లైంగిక అవయవాన్ని. బ్రహ్మగారు చూసి ముక్కున వేలేసుకుని, సభాప్రవేశం ఇలా చేసావా, ఎవర్రా నువ్వా కలిపురుషుడు అన్నారు. నేనే. ఏమిట్రా ఆ నిలబడ్డం ఏమిటి, ఆ పట్టుకోవడం ఏమిటి అని అడిగారు. ఆయన అన్నాడు, ఇది తినవచ్చు, తినేటప్పుడు ఇలా తినాలి అని నియమం ఏమీ లేకుండా తిని బతుకుతాను కలియుగంలో. లోకాన్నంతటినీ నాలుక చేత పాడి చేస్తాను. కనీసం కాశీ వచ్చి కూడా భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరి అనడు, అనకుండా తింటాడు. అయితే మనం అలా తింటలేదు. మనం విశ్వనాథుని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం. మనందరం చక్కగా పంక్తులు వేసుకుని అన్నపూర్ణాష్టకం చేసి ఆ తర్వాత భోజనం చేస్తున్నాం. కాబట్టి భగవంతుణ్ణి తలుచుకోడు. భోజనం చేసేటప్పుడు యజ్ఞంతో సమానం కాబట్టి భగవన్నామాన్ని ముందు పెట్టి, మధ్యలో పెట్టి, చివర పెట్టి భోజనం చేయడు. నిశ్శబ్దంగా భోజనం చేయడు. కూర్చుని చెయ్యడు. ఎక్కడ పడితే అక్కడ నిలబడిస్తాడు. లేకపోతే కుర్చీల్లో కూర్చుని చేస్తాడు. ఏదో శారీరకమైన అస్వస్థత ఉంటే వేరు, నేను దాని జోలికి వెళ్ళటలేదు. లేకపోతే కుర్చీల్లో కూర్చోవడం, లేకపోతే ఎప్పుడు నిలబడి నాడీమండలానికి ఉత్ప్రేరకాన్ని అలవాటు చేయడం. అలవాటు చేసి ఆ వేళకి అది పడకపోతే నాడీమండలం పని చెయ్యని స్థితిని ఏర్పాటు చేసుకోవడం. తెల్లవారేటప్పటికి కాఫీ, సాయంకాలం కాఫీ, మధ్యాహ్నం కాఫీ, గంటకి కాఫీ. నేను అక్కడతో ఆగిపోతున్నాను, కాశీలో ఇంతకన్నా చెప్పకూడదు. కాబట్టి ఉత్ప్రేరకాలని తాగడం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఎక్కడ పడితే అక్కడ నిలబడి తినడం. అసలు బఫే గురించి నేను ఎందుకు చెప్పాలి ఇప్పుడు? కాబట్టి ఇదిగో ఇటువంటి వ్యవస్థ అంతా వస్తుంది. కాబట్టి ఇది తినచ్చు, అది తినకూడదు అని నియమం ఏమీ లేదు. మితాహారము, సాత్వికాహారము, దైవర్పితాహారము, న్యాయార్జితాహారము అని 4 నియమాలు ఉండాలి. ఏవీ ఉండవు, తినేస్తాడంతే. కాబట్టి దాని చేత మనసు 6వ వంతు తిన్న ఆహారంలోంచి వస్తుంది. ఆహారం తీసుకుంటున్నప్పుడు ఏ నియమాలు పాటించాడో దాని సారము యొక్క 6వ వంతు మనసు. ఆహారము చేత పాడు చేసేస్తాను, నాలుక జిహ్వేంద్రియానికి పాడు చేస్తాను. 2, ఇక ఏ విధమైన కట్టుబాటు లేదు కామానికి. ఇది చూడొచ్చని లేదు, ఇది చూడకూడదని లేదు. పశువు కన్నా హీనంగా కామమును తృప్తిపరుచుకోవడమే జీవనంగా బతుకుతూ ఉంటాడు. అంత విశృంఖలత్వాన్ని కల్పిస్తాను కామంలో. ఈ రెండిటి చేత భ్రష్టుల్ని చేస్తాను. ఎంత భ్రష్టుల్ని చేస్తానో తెలుసా? కలియుగాంతమునందు వెళ్ళిపోయినటువంటి జీవుల్ని కృతయుగంలో పుట్టడానికి వీలు లేని స్థితి కల్పింపబడుతుంది. వాడు ఎంత పాపం చేసేస్తాడంటే ఓ 60 ఏళ్ళో 70 ఏళ్లలో వాడు ఇక మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయి మళ్ళీ కలియుగం వచ్చేంత వరకు యమదండన పొందుతూనే ఉండాలి. అంత పెద్ద పాపాలు చేస్తాడు. ఇప్పుడు ఈ దండన ఎన్నాళ్ళు పడుతుందంటే కొన్ని యుగముల పర్యంతము దండన అనుభవిస్తాడు. అనుభవించి మళ్ళీ కలియుగం వేల్టికి వీడు పునరుత్పత్తికి సిద్ధపడతాడు. మళ్ళీ కలియుగం మళ్ళీ ఇలాగే ఉంటుంది. అందుకే కృతయుగం ఇలా కాదు. కృతయుగం భగవంతుని వైపు అనురక్తి కల్పించి కృతయుగంలో ఉన్నంత మాత్రం చేత మోక్షానికి దగ్గర పడిపోతాడు. అందుకే కృతయుగంలో వాళ్ళు 199 మంది మోక్షాన్ని పొందుతారు. కాశీపట్టణమునందు ఎప్పుడూ కృతయుగమే, అసలు ఇక్కడ ఇంకొక యుగం లేదు. ఇక్కడికి వచ్చి కలియుగం అండి అనకూడదు. అందుకే నేను మీతో చెప్పాను, నిన్న కలి ప్రవేశింపడానందకాననమున ఇక్కడికి కలిపురుషుడు ప్రవేశించడు. పంచక్రోశముల మధ్యలోకి ప్రవేశించడు కనుక ఇది ఎప్పుడూ కృతయుగమే. ఇక్కడ ఉన్నవాడు కృతయుగంలో ఉన్నవాడిగా లెక్క తీసుకుని వచ్చే యుగంలో జన్మనిచ్చేస్తాడు. పాపములన్నీ కాలిపోయాయిగా మరి ఇక్కడ ఉండడం వల్ల. కాలిపోయిన కారణం చేత కృతయుగంలో పుట్టేస్తాడు కలియుగాంతమునందు.
పుట్టడం వల్ల ఏమవుతుందంటే కృతయుగంలో తరించిపోతాడు. కాబట్టి ఇది ఎప్పుడూ కృతయుగంతో ఉండేటటువంటి క్షేత్రం. ఒక్కసారి మనుష్య జన్మ దాటిపోయిందనుకోండి, ఇక కాశీపట్టణ ప్రవేశం లభ్యం కాదు. ఏదో పుణ్య సంచయం ఉండి ఇక్కడ క్రిమికీటకాదులుగా పుడితేనే చెప్పలేను. మనుష్యునిగా పుట్టి సంకల్పం చేత కాశీపట్టణ ప్రవేశం చెయ్యాలి అంటే మనుష్యుడై ఉంటేనే రాగలడు. మనుష్య ప్రాణి అనుకోండి, నేను కాశీ పెడతానండి అని రాగలడు. క్రిమో కీటకమో అయితే కాశీ పెడతానంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాకినాడ నుంచి వస్తుందా? భిలాయి నుంచి వస్తుందా? రాదు. ఒక్క మనుష్యుడైతే కాశీలో ఏదో జరుగుతుందంటే వెళ్ళొద్దామని వస్తాడు. నేను ఇంకొక మాట మీతో చెప్తున్నది, మిష ఏదో జరుగుతోందన్నది ఒక మిష కింద పెడతాడు ఈశ్వరుడు. ఎందుకో తెలుసా? నిజానికి ఏదో చేస్తే ఇక్కడ ఏదో జరుగుతుందని ఏం లేదుగా, ఇక్కడికి రావడమే చాలు. అది అడ్డు పెట్టి ఏం చేస్తాడంటే ఒక సహృదయం కలిగినటువంటి వ్యక్తి చేత సంకల్పం చేయిస్తాడు. ఏదో ఇంతమందితో కాశీ వెళదాం, అందుకే తల్లికి అటువంటి సంకల్పం కలిగింది. అది శివ సంకల్పమస్తు. ఇప్పుడు అడ్డు పెట్టి లాగుతాడు. ఎంతమంది అర్హులున్నారో వాళ్ళందరినీ కాశీపట్టణ ప్రవేశం చేయించి కూర్చోబెడతాడు ఇక్కడ. కాబట్టి అదిగో అలా ఇక్కడికి వచ్చిన వాడెవరో వాడు కృతయుగంలో ఇన్నాళ్ళు ఉన్నవాడితో సమానం. కృతయుగంలో చేసిన పుణ్యం మాటలు కాదుగా. అందుకే ఇక్కడికి వచ్చి ఎంత చిన్న పని మీరు చెయ్యండి, అది అద్భుతమే. అది మిమ్మల్ని కాపాడేస్తుంది. ఎప్పుడూ కృతయుగం, ఎప్పుడూ ఉత్తరాయణం ఉండేటటువంటి ఏకైక పట్టణం బ్రహ్మాండమునందు కాశీ ఒక్కటే. కాబట్టి ఇటువంటి కాశీపట్టణమునందు కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఈ కాశీపట్టణం గంగ గారాబు నిచ్చెలికెత్తే కాశీ. ఈ కాశీపట్టణం గంగమ్మకి గొప్ప ప్రేమమూర్తి అయినటువంటి అనురాగపూరితమైనటువంటి చెలికెత్తే. చెలికెత్తే రాణి ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. అందుకే కాశీ గంగ విడదీయలేరు, కాశీ గంగా అంటారు. ఆ గంగకి కాశీకి అంత అనుబంధం. కాశీలో నిలబడి గంగని విమర్శించిన, గంగలో నిలబడి గంగ దగ్గరికి వెళ్ళి ఏదైనా కాశీపట్టణాన్నన్నా మహాపాపం. అందుకే గంగ గారాబు నిచ్చెలికెత్తే కాశీ, సుర నరోరగ దైత్య సంస్తుత్య కాశీ. దేవతలు, నరులు, నాగులు అసలు కాశీపట్టణాన్ని స్తోత్రం చెయ్యని వాడు ఉండడు. మీరు ఎక్కడైనా ఉండండి లోకంలో, బ్రహ్మాండంలో కాశీ 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 అంటే చాలు. కాశీ అన్నందుకు అంత గొప్ప ఫలితాన్ని ఇస్తారు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. దీన్ని వేదమునందు స్మృతి అంగీకరించింది. మీరు ఏదైనా నది దగ్గరికి వెడితే స్నానం చేస్తే ఫలితం, గంగని స్మరిస్తే ఫలితం. గంగ 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 అంటే చాలు. అందుకే గంగ గంగే. అటువంటి గంగ కాశీ ఎందుంది. కాబట్టి సుర నరోరుగ దైత్య సంస్తుత్య కాశీ. ఇక్కడ అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఎక్కడికి వెళ్ళు మృత్యుభయం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన వాడికి మృత్యుభయాన్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవడైనా ఇక్కడ చనిపోతే ఇక వాడంతటి ధన్యాత్ముడు లేడు లేడు లేడు, మోక్షమును పొందాడు. ఏమిటి గుర్తు అంటే ఒక మాట చెప్పారు, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ, ధుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి, ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనునివురు, ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ, దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు పరి ఉపదేశమునరించునప్పుడు కాశీ. అది కాశీపట్టణం యొక్క వైభవం. ఇక్కడ ప్రాణోత్క్రమణం అవుతుంటేట కపవాత పైత్యముల్ కప్పగాశ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుతుంటే
కపము వాతము పైత్యము పెరిగిపోతుంటే జీవుడు మార్గాన్ని వెతుక్కుని ఏ రోమకూపంలోంచో బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంటే విపరీతమైన బడలిక కదిలిపోతే ఒంట్లోంచి స్వేదం పుట్టేస్తే ఒళ్ళంతా కంపనం వచ్చి కదిలిపోతుంటే లక్ష తేళ్లు కుట్టిన బాధ పడుతుంటే కొడుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి నోరు తెరవండి అని తులసి తీర్థం పోస్తే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే ఒరే దుర్ముహూర్తం రా మంచం మీద చచ్చిపోతాడేమో మీ నాన్న కింద పెట్టేయమంటే కింద పెట్టేస్తుంటే కోడలు పరిగెత్తుకెళ్ళి వెండి కుంది దీపం పట్టుకొస్తే పిచ్చి తల్లి నీకు తెలియదు వెండి కుంది పెడతారా మట్టి ప్రమిద పట్టరా మట్టి ప్రమిద పట్టరా అంటే ప్రమిద పట్టుకొస్తుంటే కోడలు చుట్టూ నిలబడిన వాళ్ళు ఆ యథాపుత్ర మిత్రాదయో మత్స్యకాశీరుదాచ్యస్య కీదృశీయో తదంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి శంకర భగవత్పాదులు. ఆ చుట్టూ నిలబడిన వాళ్ళు పుత్రులు మిత్రులు వీళ్ళందరూ అయ్యో 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 నాన్నగారండి 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 అని అరుస్తుంటే చాప మీద పడుకోబెట్టేయండి అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుని చాప మీద పెట్టేస్తుంటే మంచం మించి కింద అయ్య బాబోయ్ నేను చచ్చిపోతున్నానులా ఉందని హడలు పుట్టేస్తుంటే భయంకరమైన రూపాలతో దూతలు నిలబడి పాశములు పట్టుకుని వికటాట్టహాసం చేసి వేసి జీవుణ్ణి లాగుతుంటే తులసి తీర్థం గుటక పడక పైకి వచ్చేస్తుంటే ఒక పక్క నుంచి చుట్టూ చేరిన మిత్రులు అరే రే 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 ప్రతిరోజు వాడు కంఠంలో హారం వేయించుకునేవాడు పుష్పహారం కొన్ని వేల మంది కూర్చుని వాడి ప్రసంగాలు వినేవారు వాడు వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేసేవారు అలాంటి వాడిని చిక్కి చాప మీద పడుకోబెట్టి వాడి తలకట్టున ప్రమిద పెడుతోంది ఆ కోడలు అని వాళ్ళు ఏడుస్తుంటే వీడికి ప్రాణోత్కరణం అయిపోతుంటే శంకరులు అన్నారు నేను భయపడుతూ రాను శంకరా బతికున్నన్నాళ్ళు ఏ నీ పాదములు పట్టి ఆరాధన చేశానో ఆ పంజరములోకి చేరిపోతున్న పక్షిని సర్వేశ్వర మలినమైన చెమట పట్టిన బట్ట తీసి విసిరి పారేసినట్టు ఈ శరీరాన్ని వదిలి పారేసి నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి శివ వచ్చేస్తున్నాను నీ సన్నిధానానికని దీన్ని విసిరి పారేసి నీలోకి రావాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.